వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు అన్ని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, మరో 24 గంటల్లో అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కనుక మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి 5 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్నటువంటి అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. ఒకనొక సందర్భంలో గాలుల తీవ్రత 60 నుంచి అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు వర్షాలు కూడా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదు కాబోతోంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కుండపోత వాన కురుస్తోంది. ఆనందపురం, పద్మనాభం, రూరల్ ప్రాంతాలైనటువంటి చోడవరం, అనకాపల్లిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం నమోదైంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ స్థాయిలో నమోదు కావడం ఒకంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా భావించినప్పటికీ కూడా పూర్తిగా ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనంతో ఒక మేర ఉపశమనం లభించినట్టుగానే భావించాలి. ఎందుకంటే వర్షాలు ఊపందుకుంటున్నాయి. అలాగే ఋతుపవనాలు కూడా మరింత చురుకుగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు ఈ అల్పపీడనం తోడవుతుందని ఐఎండీ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే రానున్నటువంటి 5 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురవబోతున్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడితే కనుక మరి కాస్త ప్రభావం పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలాజ్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.